నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాజకీయాలలో మరో విచిత్ర కాంబినేషన్ తెర మీదకి వస్తుంది. ఇన్నాళ్ళు ఉన్నదే అయినా కూడా ఇప్పుడు కొత్త ముసుగు వేసుకొని కలరింగిస్తుంది ఆ కాంబినేషన్. అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే రేర్ కాంబినేషన్ అన్నమాట. మొన్న ఈ మధ్యనే బీసీ రిజర్వేషన్ల పేరుతో 49వసారి ఢిల్లీ చుట్టేసిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ రాహుల్ ముందు ప్రసంగం ఆయన్ను ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశారు. తెలంగాణలో రేర్ మోడల్ అని నడుస్తుంది అంటూ ఒక కొత్త నిర్వచనానికి తెరపైకి తీసుకొచ్చారు. మోడలే దేశానికి రోల్ మోడల్ అయ్యింది. వాళ్ళ వారసుడుగా వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారు ఇవాళ కులగణన చెయ్యాలి, ఓబీసీ రిజర్వేషన్లు చెయ్యాలని కంకణ బద్దుడై ఈరోజు రాహుల్ గాంధీ గారు బయలుదేరి. రాహుల్ గాంధీ గారి మాట శిలాశాసనం. ఈ శిలాశాసనాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది, నా మంత్రివర్గ సహచరులు. అయితే ఇప్పుడు రేర్ మోడల్ అని చెప్పినా ఇప్పుడు అది రేర్ కాంబినేషన్గా మారింది. ఎలా అంటారా? ఎస్, తెలంగాణలో ముమ్మాటికి ఆ రేర్ కాంబినేషన్ ఎంట్రీ ఇస్తుంది. అదే కాంగ్రెస్ బీజేపీ కాంబినేషన్. అవును, ఈ కాంబినేషన్తోనే ఇప్పుడు బీఆర్ఎస్ను టార్గెట్ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి రెండు జాతీయ పార్టీలు. ఈ రెండు నేషనల్ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలపై ప్రతాపం చూపించేందుకు పన్నాగాలు కూడా పన్నుతున్నాయి. గత 2-3 రోజులుగా తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలే అందుకు నిదర్శనమని రాజకీయ మేధావులు భావిస్తున్నారు. బీఆర్ఎస్కు పెరుగుతున్న గ్రాఫ్ను తట్టుకోలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రజా పోరాటాలలో అడ్రస్ లేని బీజేపీతో కలిసి టార్గెట్ చేసేందుకు రెడీ అయ్యాయి. ఎలా అంటారా? అసెంబ్లీలో 6 గ్యారంటీల పేరుతో ప్రజలను ఉదరగొట్టి వీళ్లను నమ్ముతారో లేదోనని ఢిల్లీ నేతలను తెచ్చి ఎన్నికలలో గట్టెక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ఏకంగా బీజేపీతో కలిసి కుయుక్తులు కుట్రలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 20 నెలలు దాటుతుంది. రోజులు నెలలు గడిచే కొద్దీ కాంగ్రెస్కు ప్రజలు షాకిస్తున్నారు. అడపాదడపా చిన్న చిన్న కార్యక్రమాలతో హడావిడి చేయాలని చూస్తున్నా అవన్నీ కూడా పేపర్లకే పరిమితం అవుతుండడంతో ప్రజలలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్న క్షేత్రస్థాయిలో ఆ సినిమా లేకపోవడంతో కాంగ్రెస్కు రివర్స్ అటాక్ కొనసాగుతుంది. ఏ కార్యక్రమం చూసినా, ఏ పథకం చూసినా వాటికి సంబంధించిన పనులు అన్నీ స్లో మోషన్లలో ఉండడం తేడా కొడుతుంది. కాంగ్రెస్ అసమర్థమైన పాలన కారణంగా తెలంగాణ ప్రాంత ప్రజలు, సమాజం మళ్ళీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను కూడా గుర్తు చేసుకుంటున్నాయి. అంతేందుకు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కేసీఆర్ మళ్ళీ రావాలంటూ తెలంగాణ ప్రజలు బహిరంగంగానే కోరుకుంటూ విజ్ఞప్తులు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలు అనతి కాలంలోనే ఆక్రోశం కూడా వెలగక్కిరు. ఫలితంగా బీఆర్ఎస్ పార్టీ బలపడితే కష్టాలని భావించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు దానిని ఎలాగైనా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో కొత్త స్ట్రాటజీలను అమలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ అభివృద్ధి కోసం, నిధుల కోసం ఢిల్లీకి వెళ్తామని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి లోన మాత్రం బీఆర్ఎస్ను ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపైన ఫోకస్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఏకంగా బీజేపీ పెద్దలతోనూ చేతులు కలిపేస్తున్నారు. అందుకు నిదర్శనమే తెలంగాణలోని తాజా పరిణామాలు. ఎన్నికల ముందు ఆపరేషన్ ఆకర్ష్తో అడ్డంగా బుక్కైన బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఇప్పుడు రాజకీయం చేస్తుంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నించి ఏదో గుజ్జి మెల్లలాగా కొందరు ఎమ్మెల్యేలను లాక్కుంది కాంగ్రెస్ పార్టీ. అయితే సీఎం రేవంత్ రెడ్డి కుయుక్తులపై కన్నేసిన కేసీఆర్ ఫిరాయింపులను సీరియస్గా తీసుకుని సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నారు. అయితే కేసీఆర్ దెబ్బకు విలవిలలాడుతున్న కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు సాహసం చేయలేకపోయింది. ఇక దాంతోపాటు ఫిరాయింపులు, కాంగ్రెస్ అసమర్థ పాలనపై విరోచితంగా పోరు సాగిస్తుండడంలో బీఆర్ఎస్ డ్రాఫ్ట్ అమాంతం కూడా పెరిగిపోతుంది. ఈ పరిణామాలను గమనిస్తున్న కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను దొంగ చాటు దెబ్బతీసేందుకు బీజేపీతో ఇంటర్నల్గా చేతులు కలిపి రేర్ కాంబినేషన్ రాజకీయాలకు తెరతీశారు. కమల్నాథులతో కలిసి బీఆర్ఎస్ను టార్గెట్ చేసేందుకు
కాంగ్రెస్ కుట్రలు సాగిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయం. బీఆర్ఎస్ను డైరెక్ట్గా ఎదుర్కోలేకపోతున్న కాంగ్రెస్ బీజేపీ ద్వారా జైనయ్యేందుకు కుటీల యత్నాలను సాగిస్తుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఆపరేషన్ 2.0కి వయా బీజేపీగా శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కొన్ని రోజులుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ చాటు బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా బీఆర్ఎస్కు చెక్ పెట్టాలనే లక్ష్యంతో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ బలహీనమైన బీజేపీ ద్వారా నెగ్గాలని భావిస్తుంది. దేశమంతా బీజేపీపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా రివర్స్ సీన్ నడుస్తుంది. కేసీఆర్ భయంతో తెలంగాణలో అధికారం కాంగ్రెస్ బీజేపీతో కలిసి కుట్రలు చేసేందుకు రెడీ అవుతుంది. అయితే కాంగ్రెస్ బీజేపీ కుట్రలు త్వరలో తేటతెల్లం కావడం మాత్రం చాలా ఖాయమంటున్నారు బీఆర్ఎస్ నేతలు.